బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్ దశకు చేరుకుంది. రాబోయేటువంటి ఆదివారం రోజు ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరు విజేత కాబోతున్నారనేది తెలబోతుంది. అందులో భాగంగానే ఓటింగ్లో చివరి వారంలో కొన్ని ట్విస్ట్లు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రస్తుతం హౌస్లో ఉన్నటువంటి హౌస్ మేట్స్లో ఈసారి అంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరు విజేత కాబోతున్నారనే దాని మీద ఉత్కంఠ అయితే నెలకొంది. అంటే గత సీజన్లకి ఎప్పుడూ లేనటువంటి బజ్ అయితే ఈ సీజన్కి క్రియేట్ అయింది. రకరకాల వెబ్సైట్స్ అయితే అసలు ఎవరికి ఎంత ఓటింగ్ నమోదవుతుంది అంటే ఎవరికి ఎంత ఓట్ పర్సంటేజ్ ఉందని దాని మీద రకరకాల వెబ్సైట్స్ కొన్ని రిజల్ట్స్ అయితే ఇచ్చాయి. ఒక వెబ్సైట్ చూసుకున్నట్లయితే కళ్యాణ్ పడాలకి 57%, తనుజాకి 32%, సంజనాకి 3% అని, ఇమ్మాన్యుయల్కు 8% అంటూ ఒక వెబ్సైట్ ఇచ్చింది. ఇంకొక వెబ్సైట్ మనం ఓపెన్ చేసి చూద్దాం. అసలు దాని ప్రకారంగా బిగ్ బాస్ సీజన్ 9లో ఏ హౌస్ మేట్ విన్నర్గా నిలిచేటువంటి అవకాశం ఉంది అనేది ఒకసారి మనం చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి 5గురిలో సంజన, ఇమ్మాన్యుయల్, డిమాన్ పవన్, అలాగే కళ్యాణ్ పడాల, తనూజ, వీరి 5గురిలో ఎవరు విజేత అనేది తెలుసుకోవడానికి ఎవరో ఒకరు కోటేయాలి. కాబట్టి మనం ఫీమేల్ వైపు మొగ్గు చూపుదాం. ఫీమేల్స్ ఇద్దరిలో కూడా కొంచెం బాగా ఆడుతుంది అని పేరు తెచ్చుకున్న అమ్మాయి తనుజ కాబట్టి ఒకసారి తనకి ఓటింగ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏం రిజల్ట్ వస్తుంది అనేది తెలుసుకోవడానికి మాత్రమే మనం ఈ ఓట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఓటింగ్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చేసిందే గ్రాండ్ ఫినాలే బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ గ్రాండ్ ఫినాలే చూసుకుంటే కళ్యాణ్ పడాల అతనికి 44.6% ఓట్స్ పడ్డట్టుగా, అంటే 58,389 ఓట్లు పడ్డట్టుగా, తనుజాకి 27.59% ఓట్లు పడ్డట్టుగా, అంటే 36,125 ఓట్లు పడ్డట్టుగా, ఇమ్మాన్యుయల్కి 12.74%, అంటే 16,676 ఓట్లు పడ్డట్టుగా, ఇక డిమాన్ పవన్కి చూసుకున్నట్లయితే 9.73%, అంటే 12,747 ఓట్లు ఆయనకు పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక సంజనాక చూసుకున్నట్లయితే 5.34%, అంటే 6,998 ఓట్లు సంజనాకి పడ్డట్టుగా దీని ప్రకారంగా లైవ్ రిజల్ట్ అయితే వస్తూ ఉంది. సో ఇది అఫిషియలా అంటే దానికి ఖచ్చితమైనటువంటి స్పష్టత అయితే లేదు. సో దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు హౌస్లో ఉన్నటువంటి 5గురు హౌస్ మేట్స్లో కళ్యాణ్ పడాల ముందున్నట్లుగా ఈ రిజల్ట్ అయితే తెలియజేస్తున్నాయి. ఇక 2వ స్థానంలో తనుజ ఉన్నట్లుగా, 3వ స్థానానికి ఇమ్మాన్యుయల్ పరిమితమైనట్లుగా దీని ప్రకారంగా తెలుస్తుంది. అయితే ఇది మారవా అంటే ఖచ్చితంగా సెకండ్కి కూడా ఈ రిజల్ట్ మారేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు నిజంగా ఒక ఓటీటీ సీజన్ మినహాయిస్తే ఓటీటీ సీజన్లో బిందు మాధవి విన్నర్గా ఆవిడ గెలిచారు. కాకపోతే డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్లో మాత్రం ఇప్పటి వరకు ఈ 9 సీజన్లో ఒకసారి కూడా అమ్మాయి గెలవలేదు. మహిళలు బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ని అలరించడానికి మాత్రమే మహిళల్ని బిగ్ బాస్ అసలు విన్నర్ చేయడం లేదు అంటూ రకరకాల ఆరోపణలు బిగ్ బాస్ మీద వస్తున్నాయి. మరి ఈసారైనా మహిళ బిగ్ బాస్ హౌస్లో సత్తా చాటి గెలిచేటువంటి అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ కళ్యాణ్ పడాలా అంటే ఈ రిజల్ట్ ప్రకారంగా కళ్యాణ్ పడాలా గెలవబోతున్నాడా అనేది నిజంగా ఈ వారం వరకు, అంటే ఈ వారం చివరి వరకు మనం వేచి చూడక తప్పదు. ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రిజల్ట్స్లో కొంచెం తేడాలు అయితే స్పష్టంగా కనపడేటువంటి అవకాశం ఉంది. అంటే టాప్ 5లో ఉన్నారంటేనే 5గురి ఆట తీరు బాగుంది కాబట్టి టాప్ 5 వరకు వెళ్తారు. లేదంటే ఈ 5గురికి ప్రేక్షక ఆదరణ పొందుతున్నారు కాబట్టి 5గురు కూడా టాప్ 5లోకి అయితే వెళ్ళారు. సో టాప్ 5లో ఉన్నటువంటి వారిలో ఎక్కువగా ప్రేక్షక ఆదరణ ఉంది ఎవరికి అంటే నిన్న మొన్నటి వరకు ఏమో తనుజ ఖచ్చితంగా గెలవడం ఖాయం, తనుజకి ఎక్కువ ప్రేక్షక ఆదరణ ఉంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా కళ్యాణ్ పడాలకి ఓటింగ్ పెరగడం, మొత్తంగా చూసుకున్నట్లయితే 58,431 ఓట్లు కళ్యాణ్ పడాలకు పడితే 36,179 అంటే 180 ఓట్లు తనుజకు పడ్డట్టుగా దీని ప్రకారంగా మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 22,000 ఓట్ డిఫరెన్స్ అయితే
తనుజాకి కళ్యాణ్కి ఉంది. అంటే మొదటి స్థానంలో ఉన్నటువంటి కళ్యాణ్కి రెండవ స్థానంలో ఉన్నటువంటి తనుజాకి మధ్య 22,000 ఓట్ షేర్ నేపథ్యంలో ఇక ఖచ్చితంగా కళ్యాణే విన్నర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ ఓట్ డిఫరెన్స్ చూస్తే మాత్రం అర్థమవుతుంది. మరి ఈ 2-3 రోజుల్లో ఏదైనా జరగచ్చా అనేది మనం ఈ వారాంతరంలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.